హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. సో లాస్ట్ వీడియోలో మనం మాడ్యూల్ అంటే ఏంటో చూసాం కదా. సో ఈ వీడియోలో ఒక స్పెషల్ వేరియబుల్ కోసం డిస్కస్ చేద్దాం, అదే నేమ్. సో అసలు నేమ్ అంటే ఏంటి, నేమ్ ఈక్వల్స్ టు మెయిన్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా. ఓకేనా? నౌ లెట్ స్టార్ట్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ విజువల్ స్టూడియో ఓపెన్ చేశాను అండ్ మనం లాస్ట్ వీడియోలో యూజ్ చేసిన ఫైల్స్ మై ఫస్ట్ మాడ్యూల్ అండ్ మై మాడ్యూల్, ఈ 2 ఫైల్స్ని యూజ్ చేసి మనం ఈ వీడియో కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇది అంతా క్లియర్ చేసేద్దాం. ఒక్క గ్రీట్ అనే ఫంక్షన్ ఉంచుదాం. అండ్ బిఫోర్ దాట్ మీకు ఈ డిఐఆర్ అనే ఫంక్షన్ మీకు ఐడియా ఉందా? సో ఇది ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ఫైల్ యొక్క స్పెషల్ వేరియబుల్స్ ఏముంటే అవి రిటర్న్ చేస్తుంది, రైట్? సో ఫస్ట్ మనం ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది మై ఫస్ట్ మాడ్యూల్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రింట్ మై ఫస్ట్ మాడ్యూల్ డాట్ పీవై. ఓకే, సో మనకి ఇక్కడ ఒక లిస్ట్ రిటర్న్ అయింది. ఏమున్నాయి ఇందులో? ఇవన్నీ కూడా ప్యాక్ ఆఫ్ స్పెషల్ వేరియబుల్స్, రైట్? అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండర్ స్కోర్ నేమ్ అలానే అండర్ స్కోర్ అనే ఒక స్పెషల్ వేరియబుల్ ఉంది కదా. సో మనం ఈ వీడియోలో ఈ స్పెషల్ వేరియబుల్ కోసమే కదా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు ఈ నేమ్ ఏం రిటర్న్ చేస్తుందో ఫస్ట్ ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ప్రింట్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ ఈ మై ఫస్ట్ మాడ్యూల్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఏం రిటర్న్ అయింది? మనకి మెయిన్ రిటర్న్ అయింది. సో ఈ నేమ్ అనే ఈ స్పెషల్ వేరియబుల్ మనకి నేమ్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే మనం ఏదైతే కరెంట్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తామో దాని నేమ్ అనేది మెయిన్గా తీసుకుంటుంది అనమాట. అర్థమైందా? అదే ఫర్ సపోజ్ ఇక్కడ మై మాడ్యూల్ అనే ఈ ఫైల్ ఉంది కదా. సో ఇవన్నీ క్లియర్ చేస్తాను ఫస్ట్. అండ్ జస్ట్ ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ నుంచాను. జస్ట్ ఈ మై ఫస్ట్ మాడ్యూల్ని మనం ఈ మాడ్యూల్లో ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమీ ఇవ్వట్లేదు, జస్ట్ మనం పైథాన్ మై మాడ్యూల్ని మనం జస్ట్ కాల్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మై ఫస్ట్ మాడ్యూల్ అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఈ నేమ్ ఎలా తీసుకుంటుందో అని. సో ఇప్పుడు మనం ఈ మై ఫస్ట్ మాడ్యూల్ని రన్ చేయట్లేదు, డైరెక్ట్గా మై మాడ్యూల్ని రన్ చేస్తున్నాం. మై మాడ్యూల్లో ఏముంది? మై ఫస్ట్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ మై మాడ్యూల్ని రన్ చేస్తే ఏదైతే ఫైల్లో మనం మై ఫస్ట్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ ఫైల్ని రన్ చేస్తే మనకి ఈ నేమ్ అనేది ఆ మాడ్యూల్ యొక్క నేమ్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో అందుకే మనకి ఇక్కడ మై ఫస్ట్ మాడ్యూల్ అని రిటర్న్ అయింది. అర్థమైందా? సో ఇప్పుడు మనకి నేమ్లోకి మెయిన్ వెళ్ళదు, ఓన్లీ మై ఫస్ట్ మాడ్యూల్ అనే ఉంటుంది అనమాట. అండర్స్టూడ్? సో ఇప్పుడు మనం దీనివల్ల యూజ్ ఏంటో మనం చూద్దాం. ఓకే, సో ఫర్ సపోజ్ నేను ఈ ఫంక్షన్లో ఈ ఫైల్లో నేను గ్రీట్ ఫంక్షన్ రాశాను, జస్ట్ ఇంప్లిమెంటేషన్ రాశాను, కానీ దాన్ని నేను కాల్ చేయలేదు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను అండ్ దీంట్లో స్వీటీ అని ఒక వాల్యూని ఇచ్చాను. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఒకవేళ ఈ మై ఫస్ట్ మాడ్యూల్ రన్ చేసినా కూడా హెలో స్వీటీ అని ప్రింట్ అవుతుంది. అండ్ అలానే ఇప్పుడు ఈ మై మాడ్యూల్లోకి మై ఫస్ట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాను కదా. అండ్ దీంట్లో కూడా నేను గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. అండ్ దీంట్లో ఫర్ సపోజ్ జాన్ అని ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే ఈ మై మాడ్యూల్ని జస్ట్ నేను మై ఫస్ట్ మాడ్యూల్ ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకొని మై మాడ్యూల్ని రన్ చేయాలి అని అనుకుంటున్నాను. మై మాడ్యూల్ డాట్ పీవై. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఓన్లీ హెలో జాన్ అని ప్రింట్ అవ్వలేదు, హెలో స్వీటీ అని కూడా మనకి ప్రింట్ అయింది. సో ఎందుకు ప్రింట్ అయింది? నేను మై ఫస్ట్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్లో కూడా మనం ఈ ఫంక్షన్ని కాల్ చేసి పెట్టామన్నమాట. అందుకే మనకి ఈ ఫైల్లో ఉన్న ఫంక్షన్ని కాల్ అయ్యి దాంట్లో ఉన్న గ్రీట్ స్టేట్మెంట్ స్వీటీ అని ఇచ్చాం కదా గ్రీట్లో, సో అది ప్రింట్ అయింది. అలానే మనం ఇక్కడ జాన్ అని ఇచ్చాం కాబట్టి ఈ ఫైల్లో ఉన్న గ్రీట్ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి హెలో జాన్ అని ప్రింట్ అయింది. బట్ రియల్ టైంలో మనకి అలా వద్దు. ఏంటి అంటే నేను ఎప్పుడైతే ఈ ఒకవేళ మై ఫస్ట్ మాడ్యూల్ అనే ఫైల్ మెయిన్ మాడ్యూల్ అనుకోండి, సో నేను ఓన్లీ ఈ మెయిన్ మాడ్యూల్ కాల్ చేసినప్పుడే నాకు ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. అండ్ ఒకవేళ ఇంపోర్ట్ చేసుకుంటే మనం అక్కడ ఇచ్చిన వాల్యూ మనకి ప్రింట్ అవ్వాలన్నమాట. అండ్ మెయిన్ ఫైల్లో ఉన్న గ్రీట్ మనకి కాల్ అవ్వకూడదు అనుకోండి. అలాంటి టైంలో మనం ఇది యూజ్ చేయొచ్చు, నేమ్ ఈక్వల్స్ టు మెయిన్ అనేది. సో దాన్ని నేను ఇఫ్ క్లాస్లో పెట్టుకున్నాను, ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు మెయిన్. ఓకే, అండ్ ఈ మెయిన్ అనేది మనకి వాల్యూ కదా, అందుకే మనం స్ట్రింగ్లో పెట్టుకుందాం. ఓకే, ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు మెయిన్. ఓకే, మెయిన్ అయితేనే ఈ గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేయి, లేదు అంటే వద్దు అని చెప్పామన్నమాట. సో దీని మీనింగ్ అది. ఇప్పుడు నేను ఈ మై మాడ్యూల్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. చూసారా, హెలో జాన్ అని ప్రింట్ అయింది, నాకు హెలో స్వీటీ అని ప్రింట్ అవ్వలేదు. ఎందుకు? నేను ఈ మాడ్యూల్ కాల్ చేసినప్పుడు నాకు నేమ్ ఏమవుతుంది ఇక్కడ?
ఈ నేమ్ ఏమవుతుంది ఇక్కడ? మై ఫస్ట్ మాడ్యూల్ అవుతుంది. ఈజ్ నేమ్ ఈక్వల్స్ టు మై ఫస్ట్ మాడ్యూల్? నో. కాబట్టి మనకి ఈ ఇఫ్ క్లాజ్ ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఈ గ్రీట్ స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. అదే ఫర్ సపోజ్ నేను ఇక్కడ పైథాన్ మై ఫస్ట్ మాడ్యూల్ని రన్ చేశాను అనుకోండి, నాకు హలో స్వీటీ అని వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ నేమ్ ఈక్వల్స్ టు మెయిన్. ఎందుకంటే మనం కరెంట్ ఫైల్ని రన్ చేస్తే సో ఆ నేమ్ ఆ మెయిన్ అనే వాల్యూ కదా మనకి రిటర్న్ చేస్తుంది. అందుకే మనకి ఇక్కడ హలో స్వీటీ అని ప్రింట్ అయిందన్నమాట. అర్థమైందా మీకు ఇప్పుడు? సో మనం ఒకవేళ దీంట్లో ఎన్ని ఫంక్షన్స్ అయినా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రింట్ స్టేట్మెంట్స్ రాయొచ్చు, క్లాసెస్ రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు. ఫర్ సపోజ్ మనం డైరెక్ట్గా మనం ఈ ఫైల్ని రన్ చేస్తేనే ఈ పర్టికులర్ ఫంక్షన్స్ ఆర్ క్లాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే మనం ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు మెయిన్ అనేది మనం యూజ్ చేయొచ్చు. అప్పుడు మనం ఈ మాడ్యూల్ని చక్కగా వేరే ఫైల్లో ఇంపోర్ట్ చేసుకున్నా కూడా మనము దీంట్లో రాసిన ఇంప్లిమెంటేషన్స్ ఆర్ ఫంక్షన్స్ కాల్ చేయడం అవన్నీ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమైందా? అదే ఫర్ సపోజ్ దిస్ ఈజ్ మెయిన్ ఫైల్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను మై మాడ్యూల్ని రన్ చేస్తాను అండ్ చూసారా దిస్ ఈజ్ మెయిన్ ఫైల్ అండ్ హలో జాన్. సమ్ టైమ్స్ ఒకవేళ మనం ఫస్ట్ మాడ్యూల్ని మనం ఒక నెంబర్ ఆఫ్ ఫైల్స్లో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, సో మనకి ఒకవేళ ఈ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్ ఆర్ ఫంక్షన్ అనేది ఎవ్రీ ఫైల్ ఇంపోర్ట్ చేసుకున్న ఎవ్రీ ఫైల్లో కూడా అది కంపల్సరీగా రన్ అవ్వాలి అనుకోండి. మనం సింపుల్గా ఈ ఇఫ్ క్లాస్లో మనం ఇవ్వకుండా జస్ట్ మనం ఒక ఇలా అవుట్ సైడ్ మనం రాసేస్తే, ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనమాట. సో దిస్ ఈజ్ మెయిన్ ఫైల్ అని రాశాను కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ మై మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకొని రాసినా కూడా నాకు ఈ ఫంక్షన్లో హలో జాన్ అని ప్రింట్ అవుతుంది. అలానే దిస్ ఈజ్ మెయిన్ ఫైల్ అని కూడా ప్రింట్ అవుతుంది. అదే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంకొక ఫైల్ని క్రియేట్ చేశాను అనుకోండి, example.py అని, అండ్ దీంట్లో కూడా నేను ఇంపోర్ట్ మై ఫస్ట్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకోండి యాజ్ మై, అండ్ దీంట్లో నేను ఏమీ ఇవ్వట్లేదు అండ్ జస్ట్ నేను ఎగ్జాంపుల్ అనే ఫైల్ రన్ చేశాను అనుకోండి. చూసారా దిస్ ఈజ్ మెయిన్ ఫైల్. ఇప్పుడు నాకు దిస్ ఈజ్ మెయిన్ ఫైల్ అనేది నేను ఏ ఫైల్లో ఇంపోర్ట్ చేసుకున్నా కూడా కంపల్సరీగా ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది నాకు ప్రింట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో మీరు మీ కన్వీనియంట్ బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ నేమ్ ఈక్వల్స్ టు మెయిన్ అంటే ఏంటో, దీనివల్ల పర్పస్ ఏంటో అర్థమైందా? ఓకే, ఇది మాట నేమ్ అనే స్పెషల్ వేరియబుల్ వల్ల యూజ్ ఏంటి అనేది. ఓకే, సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.